गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पुत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदं तमुपास्महे। మేడం क्रतुंड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ మనం సరస్వతీదేవి ప్రార్థన ఎంతో దీనంగా ప్రార్థిస్తున్నట్టుగా మాకు ఈ విద్యను ప్రసాదించు తల్లి, ఈ విద్య మాకు అవగతం అయ్యేటట్టుగా చెయ్యి తల్లి అని చెప్పి మనం ఎంతో దీనంగా ప్రార్థిస్తున్నట్టుగా మనం నెమ్మదిగా చెప్పుకున్నాం. గాయత్రి మంత్రం ఉచ్చైస్వరంతో గట్టిగా పెద్ద స్వరంతో మనం గాయత్రి మాత్రం ప్రార్థించుకున్నాం. అంటే ఎందుకు ఈ తేడా అంటే, ఈ గాయత్రి మంత్రం ఏదైతే ఉన్నదో అది ఎవరైతే పాడుతున్నారు, గానం చేస్తున్నారు, వాళ్ళని అది వారిలో ఆ బుద్ధిని వారి యొక్క బుద్ధిని ప్రచోదనం చేస్తుంది.
కాబట్టి ఆ అక్షరం మనం ఉచ్చరించినంత మాత్రాన జరగాల్సిన పని జరిగిపోతుంది. ఇక్కడ మన ప్రార్థన ఆమె అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. అంటే మన యొక్క ఆర్ద్రత దాని మీద ఆధారపడి, మన యొక్క భక్తి శ్రద్ధలు దాని మీద ఆధారపడి ఆమె మనల్ని కరుణించడం అనేది ఉంటుంది. మనం ఆ సరస్వతీదేవి ప్రార్థన శ్లోకం చదివినంత మాత్రాన గ్యారంటీ, నో గ్యారంటీ అన్నట్టు. అదే గాయత్రి మంత్రం అనేటప్పుడు కదా గ్యారంటీ. ఎవరైతే ఉచ్చరిస్తారో ఆ పదాలని, ఆ మంత్రాన్ని, మరణాత్ త్రాయతే ఇది గాయత్రి అని చెప్పి దానికి ఆ మంత్రం మరణాత్ త్రాయతే ఇది మంత్రం అనే ఎలాగైతే ఉందో, ఎవరైతే దీన్ని గానం చేస్తారో తప్పనిసరిగా వాళ్ళ బుద్ధులు ప్రచోదనం అవుతాయి అన్నట్టు. అందుకనే ఉచ్ఛస్వరంతో మనం ధైర్యంగా తప్పకుండా జరుగుతుంది ఇది అన్నట్టుగా మనం చేస్తాం. ఆ రెండింటికి ఎంత తేడా వచ్చిందో చూడండి పలకడం. ఓకే, ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్య అన్వేషకుల బృందం, ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ, దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 58వ పాఠము, 58, 26/1/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపు రమ్మని వారి ఉద్దేశము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ కు గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథమును ద థియోసాఫికల్ సొసైటీ 4వ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము, అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము
మరియు అధ్యయనము కార్యక్రమములో బూస్టర్ డోస్ గా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్నాం, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. ఈ దివ్య జ్ఞాన ప్రబోధిని అనే మహా రాజభవనంలోనికి వెళ్ళబోయేటప్పుడు ఆ ప్రధాన ద్వారం తెరవడానికి ఆ ద్వారం దగ్గర నిలబడి చదువుతున్నాం. ఇది పై అట్ట. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్ బేటర్ గారు వ్రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణం. గుంటూరు వెంకట సుబ్బారావు చే నాంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. 10 అధ్యాయములుగా ఉన్న ఈ గ్రంథము 10 గదులుగా ఉన్నటువంటి ఈ మహారాజభవనం ప్యాలెస్, దివ్య జ్ఞానము అనే ప్యాలెస్ లో మనం ఇప్పటి వరకు 7 గదులు అన్ని తిరిగాం. మనం 7 గదుల్లో ఉన్నటువంటి విశేషాలన్నీ తెలుసుకున్నాం. 8వ గదిలో మనం తిరుగుతున్నాం. ఇప్పుడు 8వది జీవిత ఉద్దేశం, దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం. తదుపరి ప్రారంభ వాక్యం చదివి మనం గ్రంథ పఠనంలోకి వెళదాం. ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి ఉన్నది. అంటే తప్పిపోయిందని అనుకుంటున్నాం, తప్పిపోలేదు. వాస్తవంగా మన చంకలోనే ఉంది, ఇది మనలోనే ఉంది, మనగా ఉంది. చంకలో పిల్లని పెట్టుకుని మనం పిల్ల కోసం వెతుకుతున్నాం, పిల్లవాడి కోసం వెతుకుతున్నాం. తప్పిపోయింది అని చెప్పి మనకి చిట్ట చివరికి తెలిసేదేంటి? దొరికినా అంటే కోరి నా దగ్గరే ఉందిగా, ఇది చంకలోనే ఉంటే చంకలో పిల్లని పెట్టుకుని మనకు ఒక్కోసారి చూడండి కళ్ళకి పెట్టుకుంటాం కళ్ళజోడు కనపడలేదు, ఎక్కడుంది ఎతకండ్రా అని ఇంట్లో వాళ్ళని అంత కంగారు పెట్టేస్తాం అందరినీ. అంత ఎందుకంటే కళ్ళజోడు లేకపోతే చాలా కష్టం. ఎతకండి చాలా అవసరం అది ఇప్పుడు అని చెప్పి అందరినీ కంగారు పెట్టేస్తాం. మనం వెతుకుతుంటాం. చివరికి మీ కళ్ళకే ఉంది కదండి, మీ కళ్ళకు ఉంటే మీ ఎక్కడో ఎతికితే మీకు ఎక్కడ కనిపిస్తుంది అని చెప్తారు మనకి. ఓ నా కళ్ళకే ఉందా అరే పెట్టుకుని ఎత్తుకునే అనుకుంటాం. అట్టగా అనమాట ఇది పని చేస్తున్నాం మనం ఇప్పుడు. ఆడియో ఆపేసేస్తారా? ఓకే. మనం గ్రంథ పఠనంలోకి వెళ్ళబోయే ముందు చాలా అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఈ థియోసాఫికల్ దీనికి సంబంధించి దివ్య జ్ఞాన సమాజంలో ప్రపంచవ్యాప్తంగా మన ఒక్క ఇండియాలోనే మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తన యొక్క ముద్రను వేసినటువంటి నల్లాన్ చక్రవర్తుల రామానుజాచారి, ఎన్సి రామానుజాచారి అంటారు. ఎన్సిఆర్ అని కూడా ఎక్కువగా పిలుస్తుంటాం. బాగా పరిచయం ఉన్నవాళ్ళు ఎన్సిఆర్ అని పిలుస్తూ ఉంటారు. ఆయన ఈ పార్థివ దేహాన్ని వదిలేసినట్టుగా మనకి కబురు అందింది. కాబట్టి ఆయన్ని ఒకసారి స్మరించుకుని మనము ఒక నిమిషము ఆయనకి ఆత్మశాంతి కలగాలని మనం ఒక నిమిషం మౌనం పాటించి అప్పుడు మనం మన కార్యక్రమంలోకి వెళదాం. ఎందుకంటే ఆయన దివ్య జ్ఞాన ప్రచారం, దివ్య జ్ఞానం గురించి మనం ప్రైవేట్స్ కి
తర్వాత ఆల్కాట్, ఆ తర్వాత బెసెంట్, లెడ్ బీటర్, వీళ్ళ వరకు ఏంటంటే ఎంతవరకు ఇవ్వగలిగారో పరమ గురువులు వీళ్ళ ద్వారా ఇచ్చారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ దాన్ని చుట్టూ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవటానికి వీలుగా మిగతా వాళ్ళు అట్లా చెప్పుకుంటా వచ్చారనమాట. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ద్వారా పరమ గురువులు ఇచ్చినటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళల్లో ప్రధానమైన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు ఎన్సి రామానుజాచార్య. దాదాపు 50 సంవత్సరాల నుంచి ఆయన ఈ దివ్య జ్ఞానం గురించి మా మన తెలుగు రాష్ట్రాల్లో, అలాగే మన దేశంలో అంటే ఒక ఇండియన్ సెక్షన్ ప్రతినిధిగా, నేషనల్ లెక్చరర్ గా అనేక ప్రాంతాలకు వెళ్ళి ఈ దివ్య జ్ఞానం గురించి వివరించడం ఉపన్యాసాల ద్వారా చాలా కాలం నుంచి చేస్తూ ఉన్నారనమాట. అట్లాగే విదేశాల్లో కూడా ఆయన వెళ్ళి ఇంగ్లాండ్ అక్కడ వెళ్ళి అక్కడ కూడా ఆయన దివ్య జ్ఞానం గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయనతో నాకు పరిచయం ఎలాగైందంటే ఆయన దివ్య జ్ఞానము, బ్లావెట్స్కి ఈ రెండిటి గురించి బ్లావెట్స్కి జీవిత చరిత్ర కొంత రాస్తూ దాంతో పాటు దివ్య జ్ఞానం గురించి కొన్ని విషయాలతో ఒక గ్రంథం రాశారు ఆయన. దాదాపు 1990 ప్రాంతంలో. అప్పుడు దానికి ప్రూఫ్ రీడింగ్ చేశాను అనమాట. నేను ఇక్కడ గుంటూరులోనే వేయించారు ఆ పుస్తకం. శ్రీ లక్ష్మీ గణపతి ఆర్ట్ ప్రింటర్స్ అని ప్రింటింగ్ ప్రెస్ లో వేయించారు ఆయన. దానికి ప్రూఫ్ రీడర్ గా నేను చేశాను అనమాట. అక్కడి నుంచి పరిచయం ఉంది. అంటే ఆయనతో డైరెక్ట్ గా కాకుండా ఆయన గ్రంథం ద్వారా ముందు పరిచయం. వ్యక్తిగా పరిచయం లేదు. వ్యక్తిగా ఆయనతో మాట్లాడకుండా ఈ గ్రంథం ద్వారా అది ప్రింటింగ్ అయిన తర్వాత దాన్ని మా రామనక్షత్రంలో గురు పూజలు జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం జనవరి 11, 12, 13. ఆ గురు పూజల్లో ఆ పుస్తకాన్ని దాదాపు 100 కాపీల దాకా అది విక్రయించడం జరిగింది. ఒక 100 మందికి దాన్ని కొనేటట్టుగా చేయటం జరిగింది అనమాట. ఆ విధంగా అట్లా దాని గురించి కొంత వర్క్ చేశాం నేను. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో 2015లో ఎందుకంటే ఆయన మొట్టమొదటిగా ఏంటంటే కథా రచయిత. కథా రచయితగా మనకి ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వారపత్రికలు ఉండేవి మనకి 30, 40 సంవత్సరాల క్రితం. 40, 50 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రభ ఈ కథా రచయితలందరూ కూడా కథలు వాటిల్లో ప్రింట్ అవ్వడానికి చూస్తుండేవాళ్ళు అనమాట. వాటిలో ప్రింట్ అయితే చాలా గొప్ప విషయంగా ఉండేది. అట్లాగా కథలు రాసుకుంటూ వచ్చారనమాట. ఎన్నో కథలు, 100 కథలు. శ్రీ విరించి అనే పేరుతో అట్లా అప్పుడు అంతకుముందే మనం ఆయన యొక్క కథలు చదివాం. అట్లాగా ఇప్పుడు ఆ పుస్తకం ప్రింట్ చేయించడం ఒకటి. తర్వాత ఏమైంది, కథల మీద చాలా మంది కథలు రాశారు. ఆ రాసిన కథల్ని విశ్లేషించడం. అట్లా ఒక్కొక్క కథని అంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు రాసినటువంటి కథల్ని మునిపల్లె రాజా అని, గురజాడ అప్పారావు, ఆయనతో ప్రారంభమైంది కథా రచన. ఇంకా అట్లా కొంతమంది కథల్ని తీసుకుని దాంట్లో ఉన్న విశేషం ఏంటో వాటి యొక్క విశ్లేషణ చేస్తూ కొన్ని 2, 3 గ్రంథాలుగా వేశారనమాట. దాంట్లో ఒక గ్రంథం మనం ఇక్కడ 2015లో ప్రింట్ అయింది. దానికి కూడా నేను ప్రూఫ్ రీడింగ్ చేసి అది ప్రింట్ అయ్యేటట్టుగా అదంతా దానికి సంబంధించిన కొంత పని కూడా చూశాను అనమాట నేను. సో అట్లా ఆయనతో అలాగా పరిచయం ఉందన్నమాట. అంటే ఈ కథ ఎట్లా రాసేవారు కథలు అనే దానికి ఒక్కొక్కళ్ళు చెప్పిన విషయం చూడండి. ఇండియన్ టుడే వాడు ఏమన్నాడంటే, అంటే ఈయన కొన్ని 100 కథలు రాశాడు కదా, ఒక 5 కథలు 10 కథలు తీసుకొచ్చి ఒక సంపుటంగా ఒక గ్రంథంగా ఒక పుస్తకంగా వేసేవాళ్ళు అనమాట. అట్లా 5వ సంపుటంలో గంధపు చుక్కని విరించి కథానికలని వేశారు. దాని మీద ఇండియన్ టుడే వాడు ఏమన్నాడంటే, అడుగడుగునా సమస్యలు ఎదురయ్యే జీవితాన్ని అర్థం చేసుకునడానికి శ్రీ విరించి కథలు తోడ్పడతాయి. ఆయన 3 దశాబ్దాలలో 200కు పైగా కథలు రచించారు అని చెప్పారనమాట. అది ఆంధ్రప్రభలో ఏం చెప్పారు ఈయన గురించి.
శ్రీ విరించి కథలలో కథ ఎక్కువగా పాత్రల మనస్సులలోనే జరిగిపోతూ ఉంటుంది. పాత్రల మనసులలో చెలరేగే అనేక ఆలోచనల పరంపరనే రచయిత మన ముందుంచుతారు. అందుకే ఈ కథల్లో చైతన్య స్రవంతి ధోరణి కూడా కనిపిస్తుంది. పాత్రల్లో ఆలోచనలు, స్వగతాలు, అంతర్మథనం ఎక్కువ. విశాలాంధ్రలో రంగులు పూయని వర్ణనలు, స్వాభావిక చిత్రణలు సమర్థవంతంగా శ్రీ విరించి గారికి అలవోకగా సాధ్యమవుతాయి. మధురాంతకం రాజారాం మద్రాసు నగర జీవనం శ్రీ విరించి గారు కథలు రాయడానికి ప్రతిబంధకం కావడం లేదు. లేదంటే ఆయన తన కథకు విశ్వమానవుడని ఎన్నుకుంటున్నారు. ఈ కథలు తెలుగుదేశంలోనే జరగాలని లేదు, ప్రపంచంలో ఎక్కడైనా జరగవచ్చు. ఈయన కథలు మానసిక ప్రపంచానికి చెందినవి. మనసుకు అందని అనుభూతుల్ని గుప్పెట్లో బంధించాలని చూచేవి. మొత్తానికి శ్రీ విరించి వారు వరించిన దారే వేరు. చక్కగా చెప్పాడు, విరించి వరించి. శ్రీ విరించి ఇది మునిపల్లి రాజు. మునిపల్లి రాజు అంటే కథలు రాసిన వారిలో చాలా ముఖ్యమైన వ్యక్తి అన్నమాట. గొప్ప గొప్ప కథలు రాశాడు ఆయన, మునిపల్లి రాజు అన్న ఆయన. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఏం చెప్పాడంటే ఆయన, శ్రీ విరించి an ardent theosophist continues to write within the orbit of the chosen humanist dream, creating characters from everyday life and yet imbued them not with melodrama but with the transcendental dignity. This sojourn is strictly upon his metaphysical landscape. ఈయన కథలు ఇట్లాగా ఎంత గొప్పగా రాయగలిగాడు, ఎంత గొప్పగా దాన్ని విశ్లేషించగలిగాడు అని అంటే, ఈ థియోసాఫికల్ సొసైటీలో మెంబర్గా చేరి ఆయన అడయారులో చాలా కాలం నుంచి ఉంటున్నారు. ఆయన అడయారులో అక్కడ ఒక బిల్డింగ్ ప్రత్యేకంగా ఈయనకి ఇచ్చారు. దాంట్లో చాలా కాలం నుంచి ఉంటున్నారు. ప్రెసెంట్ నగర్ అంటారు, అడయారులోనే ఒక పక్కన. అంటే ఈ దివ్య జ్ఞానం యొక్క ఎరుకతో, ఈ దివ్య జ్ఞానం ఏవైతే విషయాలు మనకి అవగాహన కలిగించిందో దాని యొక్క అవగాహన ప్రభావంతో, ఆ దివ్య జ్ఞానం యొక్క ప్రభావంతో ఈయన రాసిన కథలు కానీ, ఈయన రాసిన విశ్లేషణ కానీ, కథా విశ్లేషణలు కానీ ఇట్లా జరిగినాయి అన్నమాట. అందువల్ల మిగతా కథా రచయితలు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ఈయనకన్నా గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దివ్య జ్ఞానం వారి దగ్గర లేదు. అందువల్ల ఆ కొరవ అలాగా ఉండిపోతుంది అనమాట. ఈయన దగ్గర దివ్య జ్ఞానం ఉంది. ఆ దివ్య జ్ఞానం ఉండడం వల్ల పూర్తిగా దానికి పరిపూర్ణతగా ఆ కథని రాయగలగటం కానీ, విశ్లేషించగలగటం కానీ చేశారు. తర్వాత దివ్య జ్ఞానం గురించి దాదాపుగా అందరికీ అర్థమయ్యేటట్టుగా అన్ని చోట్ల ఉపన్యాసాలు ఇవ్వడం. తర్వాత చివరి రోజుల్లో మనకి వారణాసి నుంచి ఒక ప్రోగ్రాం తయారు చేయాలని ఆయన కొంత మ్యానుస్క్రిప్ట్ కూడా రాసుకున్నారు. అంటే 3 stages గా, మనకి చదువు ఎట్లాగైతే 3 stages గా ఉందో, ప్రాథమిక విద్య, తర్వాత హై స్కూల్ విద్య, కాలేజీ విద్య, అట్లా 3 రకాలుగా 3 స్టేజ్లుగా ఎలా ఉందో ఆ పద్ధతిలో దివ్య జ్ఞానాన్ని ప్రాథమిక థియోసాఫీ అని, బేసిక్ థియోసాఫీ, తర్వాత హై స్కూల్ స్టాండర్డ్ తో ఉన్న థియోసాఫీ, కాలేజీ స్టాండర్డ్స్ తో ఉన్న థియోసాఫీ అని 3 విభాగాలుగా చేసి ఒక సిలబస్ తయారు చేశారన్నమాట. అయితే మరి అది ఫ్రూట్ఫుల్ అవుతుందో లేదో తెలియదు, మరి ఎక్కడ ఉందో అది ఆయన మొత్తం రెడీ చేసింది, మరి మిగతా వాళ్ళకి ఇచ్చారో లేదో తెలియదు. అది ఈ మధ్య కాలంలో తయారు చేసింది అనమాట. ఇట్లా ఆయనతో చాలా సన్నిహితంగానే వెలిగారు. ఈ ఫ్రీ మ్యాసనరీలో మెంబర్ కూడా ఆయన. నేను ఫ్రీ మ్యాసనరీలో 30th డిగ్రీ తీసుకోవడానికి ఎంతో తోడ్పడ్డారు ఆయన. ఆయన యొక్క రికమెండేషన్ తోనే నేను 30th డిగ్రీలో చేరడానికి అవకాశం ఏర్పడింది. అట్లా నా జీవితంతో చాలా ముడిపడి ఉన్న వ్యక్తి అన్నమాట. ప్లస్ దివ్య జ్ఞానం, తన జీవితాన్నే దివ్య జ్ఞానంగా మలుచుకున్న వ్యక్తి. అలాగా అడయారులోనే కూర్చుని దివ్య జ్ఞానిగా అక్కడ జీవించాడు ఆయన. కాబట్టి ఆయన ఈ పార్థివ దేహాన్ని వదిలాడు. పార్థివ దేహం వదిలితే ఆ తర్వాత ప్రయాణం అంతా మనం చూసాము.
కాబట్టి మనం ఇప్పుడు ఏం సంకల్పిద్దాం అంటే ఈ మిగతా ప్రయాణం మొత్తం త్వరగా పూర్తి చేసుకుని మరలా భూలోకానికి వచ్చి ఈ దివ్య జ్ఞానం యొక్క ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అని మనం సంకల్పించి ఆయన యొక్క ఆత్మకి శాంతి కలుగ్గా అని చెప్పి ఒక నిమిషం మౌనంగా ఉందాం మనందరం కలిసి. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైనా చెప్తున్నానంటే మీకు మనం ఏదైనా మనం పఠిస్తూ మనం అధ్యయనం చేస్తున్నామంటే అది ఆయన నుంచి వచ్చింది. ఆయన ఒక మహా వటవృక్షం అనుకుంటే ఆ కింద చుట్టూ చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి చూడండి, అట్లా చిన్న చిన్న మొక్కలు లాంటి అనమాట. కాబట్టి ఆయన మనం అట్లా గుర్తు చేసుకుని ఒక నిమిషం మౌనంగా ఉందాం. May his soul rest in peace. అలాగే ఈ ఆఫ్టర్ డెత్ స్టేట్స్ మొత్తం త్వరగా పూర్తి చేసుకుని భూలోకానికి మరలా వచ్చి ఈ దివ్య జ్ఞాన ఉద్యమానికి మరలా దాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేయాలి, చక్కటి కథలు రాయాలి. ఓకే, ఇది మన కార్యక్రమంలోకి వెళదాము. దివ్య జ్ఞానం గురించి ఎక్కడ ఉపన్యాసం జరిగినా ఈయన యొక్క ప్రభావం కొంతమేరకు ఉంటుంది. అట్లా ఆయనతో ముడిపడి ఉందన్నమాట. అట్లాగా తన జీవితం మొత్తం ఆ విధంగా మలుచుకున్నాడు అనమాట. ఎవరైనా సరే ఆయన గుర్తుపెట్టుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి అన్నట్టుగా చేశాడు. అందువల్ల మనం ఆయన గుర్తు చేసుకున్నాం. ఓకే, జీవితోద్దేశంలో ఇప్పుడు మనం పరమ గురువుల యొక్క స్పర్శ కొంత మేరకు పొందుతున్నాం. వారి దృష్టిలో మనం పడ్డట్టుగా మనకి భావన కలుగుతూ ఉన్నది నెమ్మదిగా. గురుపుత్రుడు అన్నబడ్డ స్థితికి కూడా మనం వెళ్ళగలిగాం. ఈ 3 అవస్థలు వాని స్వీయ గురునితో గల సంబంధమును మాత్రమే తెలియజేయను గాని మహీపీఠమంతటితో గల సంబంధమును తెలియజేయవు. ఆ పేట గురు పరంపర ఎవరైతే ఉన్నారు, గురు పరంపరలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళలో ఒకళ్ళు మన పట్ల ముందుకు తీసుకెళ్ళటానికి మనకి ట్రైనింగ్ ఇవ్వటం మొదలు పెట్టారు అనమాట. అంటే మిగతా వాళ్ళందరికి కూడా ఇంకా తెలియదు. ఆ మహీపీఠంలో ఉన్నటువంటి మిగతా పరమ గురు పరంపరకి ఒక గురువుకి మాత్రమే, ఒక వ్యక్తికి మాత్రమే తెలుసు అనమాట, ఒక పరమ గురువుకి మాత్రమే. ఇప్పుడే ఏమవుతుందన్నమాట, ఈ పురుషుడు మహాదీక్షలలో మొదటి దీక్షను అర్హత పడసినప్పుడే వానిని మహీపీఠము వారు తమలో ఒకరిగా చేర్చుకున్నారు. లోక పాలకులైన ఈ సోదర కూటంలో ప్రవేశించుట మానవాభ్యుదయమునందలి పరీక్షావస్థలలో 3వది. వాడు జంతు వర్గులో నుంచి వ్యక్తిత్వమును బడసి కారణ శరీరమును పొంది మనుష్యుడైనప్పుడు మొదటి పరీక్షా సమయం. క్రైస్తవులు కన్వర్షన్ మార్పు అనియు, హిందువులు వివేక సిద్ధి అనియు, బౌద్ధులు మనోద్వార వర్జనము మనస్సు యొక్క తలుపులు తెరచుట అనియు చెప్పడు స్థితి 2వది. జీవిత మహద్ విషయములను తెలుసుకుని భగవద్దిచ్ఛానువర్తి అయి మహాపరిణామ పథమున నెరుకగలిగి చరింపగలుగుటకై స్వప్రయోజనముల నుండి విముఖుడగు దశయే ఈ 2వ పరీక్షా సమయం. స్వప్రయోజనముల నుండి విముఖుడగు దశ, నా కోసము దగ్గర నుంచి
నా చుట్టూ ఉన్న వారి కోసం అన్న దాంట్లోకి వచ్చేసాను. మూడవ పరీక్ష అన్నిటికంటే ముఖ్యమైనది. ఏలయన పురుషుని మహీపీఠంలో నొకనిగా చేర్చు దీక్ష, తారకోపదేశము అని కూడా అంటారు దాన్ని. వల్ల భగవంతుని ఉద్దేశ్యము నియమిత కాలంలో నెరవేర్పజాలకుండుట అసాధ్యమగు స్థితి వానికి నిశ్చయముగు. ఇప్పుడు ఇదంతా ఏంటన్నమాట, మనకి ఇది ఎప్పుడుకో కల్పాంతంలో మనకి రావాల్సినటువంటి మార్పు ఇది. కల్పాంతంలో అంటే బ్రహ్మ మొత్తం అయిపోయే స్థితికి, ఈ సృష్టి అంతా ప్రళయంలోకి వెళ్లే స్థితికి రాబోయేటప్పుడు జరగాల్సిన మార్పు అన్నమాట. మొత్తం అందరూ పరిపూర్ణలు అవడం అనేది అప్పుడు జరుగుతుంది. కానీ మనం సగం దూరంలోనే ఉన్నాం, ఇంకా ప్రయాణం సగం దూరం కూడా కాలేదు. ఇప్పుడే మనం దానికి సంబంధించి పరిపూర్ణత్వాన్ని పొందటానికి వీలవుతా ఉంది. దీనివల్ల ఈ పరమ గురు పరంపర మహీపీఠము యొక్క సహకారంతో, సహాయ సహకారములతో మనకి ఇది సాధ్యమవుతుంది మధ్యలోనే. అందుచేతనే క్రైస్తవ మతమునందు ఈ స్థితికి వచ్చిన వారిని ఎన్నబడిన వారని, సురక్షితులని, నిరపాయముగానున్న వారని అందు. బౌద్ధ మతమునందు వారిని శ్రోతాపన్నులు, ప్రవాహమున ప్రవేశించిన వారు అందురు. ఎలయనా మీ స్థితిని చేరిన వారు అక్కడ నుండి పై అవస్థను అనగా మానవాతీతమైన పరమ పురుష పరిణామమున ప్రవేశింపజేయు జీవన్ముక్త స్థితిని పొందుదురని పూర్తిగా నిశ్చయమగునట్లు చేసుకునేది. జీవన్ముక్త స్థితి అత్యంత ఉన్నతమైన స్థితి ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడే మనం పొందుతున్నాం అన్నమాట. అది మామూలుగా అయితే కల్పాంతంలో పొందాల్సినది, ప్రళయం రావడానికి ముందుగా పొందాల్సింది. అంటే ఈ సృష్టి అంతా చిట్ట చివరికి వచ్చినప్పుడు పొందాల్సిన స్థితి ఏదైతే ఉందో ఆ జీవన్ముక్త స్థితి, అది ఇప్పుడే మనం పొందటానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. ఎందువల్ల? చిన్న మార్పు, నా కోసం నుంచి నా చుట్టూ ఉన్న వారి కోసం. అంటే దీంట్లో ఇంకొక మనకు అనుమానం ఒకళ్ళు అడిగారు, ఏమని, మేము పనులు చేస్తుంటే డబ్బులు తీసుకుంటున్నాం కదా, డబ్బులు తీసుకుంటుంటే సేవ చేసినట్టు ఎట్లాగా అవుతుంది? సేవ అంటే ఉచితంగా చేయటం కదా, వారి నుంచి ఏమి ఆశించకుండా చేయటం కదా అని ఒక అనుమానం ఒకరు అడిగారు, ఒకరు వెలుగుచ్చారు. ఇక్కడ డబ్బుల కోసం మనం చేయట్లేదు కదా, మన భావం ఏంటి? నాకు తెలిసిన పని నా చుట్టూ ఉన్న వారికి నేను చేయగలిగినంత చేస్తున్నాను. మనకు వచ్చే జీతం కానీ, ఆ ధనం కానీ, ఆ లాభం కానీ, అవన్నీ ఏంటి? మన వెనక నడిచి చూస్తున్నాయి. కాబట్టి అవి వాటి కోసం మనం పని చేయలేదు. నా కోసం అంటే వాటి కోసం పని చేసినట్టు అవుతుంది. నా చుట్టూ ఉన్న వారి కోసం అనేటప్పటికల్లా అది మన వెనక నడిచి వస్తుంటుంది. అది ఎందుకంటే మరి మన జీవనం నడవాలి కదా, మన జీవిక నడవాలి కదా. మనము, మన కుటుంబాలు, ఇవన్నీ మళ్ళీ ఎవరు పోషిస్తారు? మరి మనం ఉచితంగా చూస్తాం రోజంతా, మరి మన కుటుంబాన్ని ఎవరు? బట్టి డబ్బులు వస్తాయి, కానీ డబ్బుల కోసం మనం పని చేయట్లేదు. కాబట్టి అది దాన్ని అనుమానం మనం పెట్టుకోక్కర్లేదు. డబ్బులు తీసుకుంటే సేవ కింద, డబ్బులు తీసుకోకుండా చేస్తేనే సేవ కిందకు వస్తుంది అన్న భావన అక్కర్లేదు. మనం చేసే ఎట్లా చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి అది సేవ, లేకపోతే స్వార్థం కోసం చేస్తున్నామని. మనం ఇప్పుడు ఈ పద్ధతులు ఏమైంది? జీవన్ముక్త స్థితిని ఇక్కడే ఈ జన్మలోనే పొందటానికి అర్హత ఏర్పడింది. దాంతో పరమ గురువులు మరింత ముందుకు మనల్ని తీసుకువెళ్తున్నారు. జీవన్ముక్తుడైన సిద్ధ పురుషుడు ఈ లోక చక్రముతో సంబంధించినంత వరకైనను భగవదేచ్ఛను నెరవేర్చిన వాడాయ. భగవంతుడు ఆయన తాను ప్రకులు కావాలను అని ఒక మహాసంకల్పం బయలుదేరింది. అంతకుముందు ఏమీ లేదు,
ఏమీ లేని దాని దగ్గర నుంచి ఈ సంకల్పం బయలుదేరి ఈ అనేకత్వం వచ్చేసింది. స్థూల జగత్తు ఏర్పడింది, స్థూలం వచ్చేసింది, అనేకత్వం ఏర్పడింది. ఈ అనేకత్వంలోనే అనేకత్వం అంటే మళ్ళీ ఎవరున్నారు ఈ అనేకత్వంలో? మనకి మొత్తం చూసాం మనం ప్రారంభం నుంచి. ఈ భూలోకం, మన లోకాలు ఎలాగ ఏర్పడ్డాయి, సృష్టి అసలు ఎలా నిర్మాణం జరిగింది, ఈ విశ్వం ఎలా అవన్నీ మనం మొదటి ప్రసారము, రెండవ ప్రసారము, మూడవ ప్రసారం, ఇట్లాగా ఈ 3 జీవ ప్రసారాలు చూసాము. 3 జీవ ప్రసారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 3 మూర్తులని చెప్తున్నప్పటికీ మొత్తం ఒకే మూర్తి 3 రకాలుగా, ఒకే ఒకడు ఎవరైతే ఉన్నారో వాడు 3 మూర్తులుగా మారి 3 రకాల ప్రసారాల్ని ఆయన నిరంతరము పంపిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఏది ఉన్నా కానీ ఆ మొదటి మూర్తి ఎవడైతే ఫస్ట్ మొత్తానికి సంబంధించిన ఒకే ఒక మూర్తి ఎవరైతే ఉన్నారో, ఒకే ఒకడు, వాడి నుంచి వస్తున్నది, వాడే మొత్తంగా మారింది. కాబట్టి దీని ద్వారా మనకేమర్థమైంది? ఒకడే ఇన్నిగా మారాడు అంటే ఒకడే ఉన్నాడు ఎన్నిట్లోనూ. కాకపోతే స్థూలంగా వచ్చేటప్పటికల్లా మనకు ఆ విషయాన్ని అనేకత్వము అనే దాంట్లోకి వచ్చేసి దాన్ని సరిదిద్దుకుని ఈ అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని దర్శించడం, ఏకత్వానుభూతి ఎక్కడ? ఈ భూలోకంలోనే, ఈ అనేకత్వంలోనే, ఈ భిన్నత్వంలోనే మనం ఆ ఏకత్వాన్ని పొందుతూ ఇక్కడ మన వ్యవహారం, మన బాధ్యతలు, మన కర్తవ్యాలు నిర్వహించడం. అది భగవంతుడి యొక్క ఇచ్ఛ. ఇప్పుడు మనం జీవన్ముక్త స్థితి అంటే ఇక్కడే ఉంటూ ఆ భగవంతుడిని దర్శించడం. అందరిలోనూ మన చుట్టూ ఉన్న వారందరూ ఆయన యొక్క రూపాలు, వివిధ రూపాలు అన్నట్టుగా మనం అంతేగాని మొత్తం వదిలేసి వెళ్ళిపోవటం కాకుండా ఇక్కడ ఉండి మన కర్తవ్యాలు నిన్న ఎట్లాగా పనిచేస్తామో ఇవాళ కూడా అలాగే, ఇంకా మరింత మెరుగ్గా. అర్జునుడు ఎలాగైతే భగవద్గీత విన్నాక యుద్ధం చేశాడు, యుద్ధం చేయనని జారిపోయిన వాడు యుద్ధం చేశాడు అంటే తన కర్తవ్యాన్ని మరింత మెరుగ్గా నిర్వర్తించాడు ఆయన. అది జీవన్ముక్త స్థితి అంటే. అది ఏమైంది మనకి? అది ఎప్పుడో రావాల్సిన పరిస్థితి, అది ఆ స్థితి. అది ఇప్పుడు కల్పాంతంలో ఈ సృష్టి అయిపోతుంది అన్నప్పుడు రావాల్సిన స్థితి మనకి మధ్యలోనే వచ్చేసింది. భగవదేచ్ఛను నెరవేర్చిన వాడాయన. కల్పాంతమునకు మానవుడు పొంద నిర్ణయమైన స్థితిని కల్ప మధ్యముననే యాతడు పొందగలిగాను. కాబట్టి మిగిలిన కాలము నాతడు తన తోటి మానవులకు సహాయము చేయుట యందు గాని ఇంకేంటి ఇక చేస్తాం మనం? ఇక నేను జీవన్ముక్తుని అయిపోయాను, టాటా అని ఈ భూలోక జీవులకి టాటా చెప్పేసి వెళ్ళిపోవటం కాదు. మరింత మెరుగ్గా వీళ్ళకి నాలాగా వీళ్ళను కూడా తీసుకురావాలి, వీళ్ళందరినీ పరిపూర్ణం చేయాలి అన్న దృఢమైన దీక్షతో ఆ పరమ గురు పరంపర అదే కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు. ఈ భూమిని దివిగా మార్చే కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు. భూమిని దివిగా మార్చటం ఎట్లాగా, వాళ్ళకి మనం చేయగలిగిన మన సహకారాన్ని అందించడం, ఇట్లా ఈ విధమైనటువంటిది ఈ పనిలోకి మనం వెళ్ళడం అనమాట. అంతేగాని మనకి వచ్చేసింది కదా జీవన్ముక్త స్థితి అని మనం వెళ్ళిపోవటం కాకుండా వీళ్ళందరినీ వదిలేసి అంటే మనం ఇప్పటి నుంచే పరమగురు పరంపరతో కలిసి మనం కూడా సేవ చేయడానికి ఆస్కారం ఏర్పడింది అనమాట. దేనివల్ల ఈ దివ్య జ్ఞానానికి సంబంధించినటువంటి సంగతులు తెలియడం వలన, ఈ సృష్టికి సంబంధించిన అమరిక కూర్పు తెలియడం వలన అప్పుడు మనం ఏం చేస్తాం అనమాట? ఇక మనం ప్రారంభమే అలాగే చేస్తాం, నా చుట్టూ ఉన్న వారి కోసం అంటే పనులు అలా చేయటమే అనేది అర్థమైపోయింది మనకి. మనం అనుకున్నా అనుకోకపోయినా నేను నా చుట్టూ ఉన్న వారి కోసం పని చేస్తున్నానండి అని అనుకోకపోయినా
నా కోసమే చేస్తున్నానండి అని అనుకున్నా నువ్వు చేసే పని మాత్రం చుట్టూ ఉన్న వారి కోసమే. కాకపోతే ఉన్న యథార్థమైన స్థితిని నువ్వు ఇప్పుడు మనం మేల్కొన్నాం దాని పట్ల. మనం చేసేదే ఆ పని కదా అన్నది మనకి అర్థమైంది. కాబట్టి దాన్ని మరింత మెరుగ్గా చేస్తాం. తన తోడి మానవులకు సహాయము చేయుట యందు గాని అంతకంటే గొప్పదైన ఇతర మహత్తర పరిణామములతో సంబంధించిన కార్యముల యందు గాని గడుపుటకు స్వతంత్రుడై ఉన్నాడు. కాబట్టి మనకి అంటే ఎట్లాగా చేస్తే బాగుంటుందో అట్లాగా మనల్ని పరిమితులంగా కాకుండా అపరిమితులం అయిపోయాం. మనల్ని నిర్బంధించేది ఏమి లేదు ఇక. పూర్తిగా స్వతంత్రుడై ఉన్నాడు. దీక్షను పొందని వాడు మన ఈ పరిణామ తరంగంలో వెనుక కుంచివేయబడి తరువాతి తరంగమునప్పుడు ప్రమాదమునకింకొను లోనై ఉన్నాడు. ఈ ప్రమాదమునే క్రైస్తు ఆకల్పాంత శిక్ష అనను. ఈ విధమైన ఆలోచన ధోరణి రాలేదనుకోండి, ఈ తరంగాలు మారుతుంటాయి కదా మనకి, ఈ గ్రహ చక్రాలు ఇలాగా. ఇప్పుడు ఈ ఒక పరిణామ వ్యూహం అయిపోయింది అంటే నెక్స్ట్ పరిణామ వ్యూహాల్లోకి అవ్వాలి అన్నప్పుడు వీళ్ళు ఇంకా వెనకబడి ఉంటారు అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ దీక్ష పొందకపోతే, దీక్ష పొందని వాళ్ళు. ఈ మాటనే శాశ్వత శిక్ష అని అపార్థము చేసి భాషాంతకరించింది. ఈ ప్రమాదము అనగా ఈ కల్పమున, ఈ జీవతరంగమున, లేక ఈ ఎయిర్పోర్టులో నోటమి నుండియే దీక్షను పొందిన వాడు రక్షితుడైనాడు. ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ దానికి వెళ్ళటానికి మనకి ఇప్పుడే అర్హత పొందామన్నమాట. ఈ విధంగా మనం పరమ గురువులు మనకి దీక్ష ఇవ్వడం వల్ల, పరమ గురువులు మనకి దీక్ష ఎందుకు ఇచ్చారు? మనం నా చుట్టూ ఉన్న వారి కోసము అన్న భావంలోకి నెమ్మదిగా వచ్చాం కాబట్టి. అంటే ఈ ఒక్క విషయమే మొత్తాన్ని మార్చేసింది అనమాట. మన జీవితం మొత్తాన్ని మార్చేసింది. అతడి కల్పంలో జీవన్ముక్తి నొసంగక తప్పని ప్రవాహమున పడినాడు. జీవన్ముక్తి స్థితి తప్పదనమాట, మనకి ఇవ్వాల్సిందే అన్నట్టుగా అయిపోయింది మనకి. కానీ అతను చేయు పనులను బట్టి అతడు అనుగమించు మార్గమున అతని పురోవృద్ధి ఆలస్యముట గాని త్వరపడుట గాని ఇంకనూ సాధ్యమై ఉండను. అట్లాగని మనం భగవంతుడి యొక్క ఇచ్చిన మనం నెరవేరుస్తున్నాము అన్న భావనతో, వినయంతో మనం పనులు చేసుకుంటూ వెళ్ళిపోవటం దైవ కార్యము. ఇక్కడ ఉన్న పనులన్నీ కూడా భగవంతుడి తప్పితే ఇంకొకళ్ళి కావు, మన పనులు కావివి. అంటే మొత్తం 7 అధ్యాయాలు చూసాం మనం. మొత్తం అమెరికా ఎలాగుంది? ఆయన ఏర్పాటు చేసిన వ్యవహారంగా ఉంది తప్పితే దాంట్లో భాగమై మనము ఆ ఏర్పాటు ముందుకు వెళ్ళటానికి కావలసిన పనులు మన చేత చేయించబడుతున్నారు తప్పితే మనంగా చేయటం లేదు. మన ద్వారా చేయబడుతూ ఉన్నాయి. అది ముందుకు నడవటానికి, సృష్టి ముందుకు నడవటానికి మన ద్వారా చేయించబడుతూ ఉన్నది అన్నమాట. అంతా భగవత్ కార్యముగా, దైవ కార్యముగా ఉన్నది. ఇంకా అట్లా అనుకుంటూ వెళితే ఇంకా మనం ఎక్కడ పొరపాటు పడటానికి అవకాశం లేదు. అట్లాగే మనకి ఈ సృష్టి రహస్యాలు ఈ దివ్య జ్ఞానం ద్వారా ఇవ్వబడ్డాయి. దివ్య జ్ఞానం అనే పేరుతో పరమ గురు పరంపర ఎంతవరకు ఇవ్వగలదు, సృష్టి రహస్యాలు ఎంతవరకు విప్పగలము, ఎంతవరకు బాహాటంగా తెలియజేయగలరు అంతవరకు కూడా ఆ మేరకు వాళ్ళు బాహాటంగా సీక్రెట్ డాక్టర్ ద్వారా తెలియజేశారు. వాటిని తెలుసుకున్నందువల్ల, ఆ అమెరికా కూర్పు తెలిసినందువల్ల మనము కల్పాంతంలో ఎప్పుడో జరగాల్సినటువంటి స్థితిని, ఆ జీవన్ముక్త స్థితిని మనం కల్ప మధ్యంలోనే ఆ స్థితిని మనం చేరగలిగాం. ఎందుకు చేరామంటే మరలా మన చుట్టూ ఉన్న వాళ్ళకి మరింత మెరుగ్గా, వాళ్ళందరూ కూడా అసలు ఈ కల్ప మధ్యంలోనే అందరూ పరిపూర్ణులుగా మారేటట్టుగా ప్రయత్నం. అదొక ఉద్యమంగా పరమ గురు పరంపరలతో, ఆ పరమ గురువులతో కలిసి మనం కూడా మన సహకారాన్ని వారికి అందజేస్తూ
మనం కూడా దాంట్లో పాలు పంచుకోవటం. ఇక మన జీవిత ధ్యేయం అది అయిపోయింది. ఆ మొదటి దీక్ష ఒకడు విశ్వ కళాశాల యూనివర్సిటీలో చేరుటకు అర్హతనిచ్చు ప్రవేశ పరీక్ష వంటిదనియును. మెట్రికులేషన్. జీవన్ముక్తి విశ్వ కళాశాలలో చదువు పూర్తి అయిన పట్టమును పొందుట వంటిదనియును చెప్పవచ్చు. మొదటి దీక్ష మొదలుపెట్టి 4-5 రకాల దీక్షలు అందజేసి చిట్ట చివరికి ఎప్పటికో ఈ జీవన్ముక్త స్థితి అనే పట్టం ఇస్తారు మనకి. ఒక డిగ్రీ ప్రదానం చేస్తారు. అదనమాట. ఇది చిట్ట చివరదనమాట. జీవన్ముక్త స్థితి చిట్ట చివరదనమాట. ఎందుకని మనం బంధింపబడటం లేదే కాదు. మనం పనులు చేస్తున్నాం. అంతకుముందు బంధింపబడ్డాం. పనుల యొక్క ఫలితాలు మనల్ని బంధించినాయి. ఇప్పుడు ఆ పనుల యొక్క ఫలితాలు మనల్ని బంధించటం లేదు. అదే జీవన్ముక్త స్థితి. ఈ ఉపమానం ప్రకారము ఆ రెండింటికి మధ్య 2వ, 3వ, 4వ దీక్షలోను 3 పరీక్షలు ఉన్నవి. 5వది జీవన్ముక్తి. అంటే మొత్తం 5 ఉన్నాయన్నమాట. 5 దీక్షలు. ఆ 5 దీక్షల్లో ప్రథమ దీక్ష, 2వ, 3వ, 4వ దీక్షలు అవి ఉన్నాయి. ఈ ఉన్నత పరిణామమును గురించి స్థూలముగా తెలియవలననిన బౌద్ధ గ్రంథములలో సడలించుకొనవలసిన శృంఖలములు అనబడునట్టే పురుషుడు మోక్ష మార్గమున విసర్జించవలసినట్టి గుణములను గురించి తెలుసుకొనవలెను. అవి స్వకాయ దృష్టి, ఆత్మ నాత్మైక్య భావం, శరీరమే నేను అను భ్రాంతి. దాన్ని వదలాలి. ఇవన్నీ వదలాల్సిన విషయాలు అన్నమాట. విచికిత్స, సంశయం, శీలవ్రత పరామర్శ, మూఢనమ్మకం, కామరాగ, ఇంద్రియ భోగాశక్తి, పతిఘ, ద్వేషబుద్ధి, క్రోధము, పరోపరాగ, ఇహలోక జీవితాశ, అరూపరాగ, పరలోక జీవితాశ, మానో, గర్వము, ఉద్దచ్చ, కోపిష్టితనం, అవిద్య, అవిద్య. ఇట్లా ఈ 10 రకాలని మనం వదలాల్సినవి ముఖ్యమైనవి. ఇంకా చాలా ఉన్నాయి. మిగతాయన్నీ కూడా ఈ 10 దాంట్లో చేరుతుంది. కాబట్టి ప్రధానంగా 10 విభాగాలుగా చేశారనమాట. ఇవన్నీ ఏంటి ఇంత చేస్తే వదలాల్సింది. ఎందుకని వీటితోనే మన జీవితాలు గడిచిపోతున్నాయి కాబట్టి. ఎందుకని వీటితో జీవితాలు గడిచిపోతున్నాయి? మరి మనకు అంతకుముందున మన మీద ఉన్న ఒత్తిడి అది. ఆ ఒత్తిడి నుంచి నెమ్మదిగా బయటపడాల్సిన పని. ఆ ఒత్తిడి నుంచి బయటపడాలంటే దీని యొక్క అమరిక తెలియటమే, అవగాహన, అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, వీటిని వదలాలి అని అంటున్నాం కానీ ఇవి ఎలాగొచ్చినాయి మనకి? ఇవి వదలాలి అంటే అంతకుముందు మన దగ్గర ఉన్నాయని కదా. ఇవి ఉండకూడనివి ఉన్నాయి అని అంటున్నాం. ఉండకూడని మన దగ్గర ఎందుకు ఉన్నాయి మరి అంటే తెలియకపోవటం వల్ల. అదే మనకి దీని యొక్క అవగాహన, ఈ అమరిక, ఈ సృష్టికి సంబంధించినటువంటి సృష్టి నిర్మాణము, సృష్టి రహస్యాలకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు, ఈ సృష్టి ఎలాగా ఆవిర్భవిస్తూ ఉన్నది, విశ్వం ఎలా ఆవిర్భవిస్తూ ఉన్నది, ఈ విషయాలన్నిటి పట్ల అవగాహన కలిగితే మనకి అమరిక కూర్పు మనకు అవగతం అయితే అప్పుడు ఇవి ఎలాగొచ్చినాయో ఏంటో, వీటిని ఎలాగొచ్చినాయో తెలిస్తే అదే పద్ధతిలో వాటిని వదిలేయటం జరుగుతుంది. అదిగాక ఎట్లాగ వదలటం? వీటినే మనం మంచి గుణాలుగా మలచటం. అంతేగాని వీటిని వదిలేసేసి ఇంకోటి ఏదో అని అంటే, వీటిని వదిలేమంటే అర్థం ఏంటి? వీటిని వదలటం అంటే ఆ పక్కన ఎక్కడో పెట్టినట్టు అవుతుంది. మళ్ళీ ఎప్పటికైనా కానీ మన మీద పడతాయి. అట్లా కాకుండా మొత్తం నుండి ఉన్నది ఒకే ఒకడు, అది మనకు కావాల్సింది. ఇక అప్పుడు వదలటాలు లేవు, తెచ్చుకోవటాలు లేవు. ఒక్కడే ఉంది ఇక్కడ. సమస్తమునందు వ్యాపించి ఉన్నవాడు ఒకే ఒక్కడు. దాంట్లో ఏది చేర్చుకుంటామో ఏది వదిలేస్తాము, ఈ పద్ధతిలో మనం వెళ్తున్నాం అనమాట. అప్పుడు ఇక వదలటాలు లేవు, తెచ్చుకోవటాలు లేవు. అలాగా జీవన్ముక్త స్థితి అప్రయత్నంగా వచ్చేసింది.
జీవన్ముక్తి స్థితి అని కూడా లేని స్థితి అనమాట. ముక్తి పొందామన్నది కూడా లేదు. ఇక ముక్తి లేదు, అవిముక్తి లేదు, బంధము లేదు, బంధం పడటము లేదు, బంధ విముక్తము లేదు, బంధింపబడటము లేదు. బంధింపబడటము అని అనిపిస్తేనే బంధ విముక్తం వచ్చింది. అసలు బంధింపబడటమే లేదు మనకి. ఉన్నది ఆయనే. దాంట్లో బంధింపబడటం, బంధ విముక్తము, గొప్పది, చిన్నది, తక్కువది ఇక లేవు. ఇవన్నీ ఆ పద్ధతిలోకి వెళ్ళిపోయాము. కాబట్టి మనం ఇప్పుడే అటువంటి స్థితిలోకి వెళ్ళి ఆ స్థితిలోకి మొత్తం అందరినీ తీసుకురావడం కోసం ఆ కార్యక్రమంలో మనం పరమగురు పరంపరతో సహకరిస్తూ మన తర్వాత కల్పాంతం వరకు కూడా ఇదే పనిని మనం సాగిస్తూ ఉంటాం అన్నమాట. ఇక ముందు ఇంతకంటేను ఎక్కువ విశాలమైన జ్ఞానము, ఇంతకంటేను ఎక్కువ అద్భుతములకు శక్తులు వికసించుట మాత్రమే అతని ఎదుటనున్న పరిణామం. ఇంకా ఎందుకంటే దాని గురించిన ప్రస్తావన లేదు మనకి. మనకి శక్తులు కావాలి, ఇంకా పెరగాలి, ఏం లేదు మనకి. జీవితోద్దేశము ఆ విధంగా మనం ముగించుకున్నాం. ఇది ఎట్లాగంటే మనకి ఈరోజు 73వ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. మన దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 ప్రకటించబడినప్పటికీ ఆ రోజు నుంచే పరిపాలనలోకి రాలే మనది. స్వేచ్ఛా వాయువులు పీల్చాం అంతవరకే. మీరు మా యొక్క అధీనంలో నుంచి బయటకు వచ్చేసారు మీరు, ఇక మీ ఇష్టం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు అన్న రోజు అనమాట. మీ ఇష్టం అంటే మరి ఎట్లాగా మనం ఎలా నడవాలి? అందరం కూడా ఒక క్రమ పద్ధతిలో ముందుకు ఎలాగ వెళ్ళాలి, ఎలా క్రమ వికాసం చెందాలి, దేశం మొత్తం అభివృద్ధి ఎలా చెందాలి, వాటన్నిటికీ అసలు ఏ ప్రకారం మనం రోజువారీ దినచర్యని నడుపుకునేటట్టుగా మన యొక్క కార్యకలాపాలు దేని ప్రకారం నడవాలి, అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం. దాన్ని రాజ్యాంగం అని పేరు పెట్టాం. రాజ్యాంగం రాసుకుని చట్టాలు అవన్నీ ఒక క్రమ పద్ధతిలో ఈ పద్ధతుల్లో ఇట్లాగా నడవాలి. 3 విభాగాలుగా చేసుకున్నాం. మనం ఎట్లాగైతే 3 జీవ ప్రసారాలు ఉన్నాయో దీన్ని కూడా 3 విభాగాలుగా మలుచుకున్నాం. శాసన వ్యవస్థ, శాసనాలు చేయటం. ఆ శాసనాలు చేసేవాళ్ళు ఎవరు? ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వ్యక్తులు. లోక్సభ, రాష్ట్రాలకి అసెంబ్లీ. ఇట్లాగా దానికి ఎన్నుకోబడ్డ వ్యక్తుల ద్వారా ఆ శాసనాలు చేయడం ఆ పార్లమెంటులో. ఆ చేసిన శాసనాల్ని మనకి దేశం మొత్తం అవన్నీ అమలయ్యేటట్టుగా చూడడం కార్యనిర్వాహక వ్యవస్థ. ఈ 2 వ్యవస్థలు ఏమాత్రం అటు ఇటుగానే అంటే మనం ముందు బాగానే ప్రారంభిస్తాం. పని ఎప్పుడు కూడా చక్కగా ప్రారంభంలో బాగానే ఉంటుంది. ఇక క్రమక్రమంగా అవినీతి చోటు చేసుకుంటుంది, ఈ అహంకారం చోటు చేసుకుంటుంది, ఈ స్వార్థం ప్రవేశిస్తుంది. ఎందుకంటే రెడీగా ఉంటాయి. మనం ఎందుకంటే వాటిని వదిలి ఇటు వచ్చాము అన్నట్టుగా కదా. మనం వాటి పట్ల అవగాహన మనకు లేకపోవడం వల్ల వాటిని పక్కన పెట్టి మనం స్వార్థం లేకుండా నిస్వార్థంగా వచ్చామండి అంటున్నాం. ఇక్కడ ఒక పక్కన స్వార్థాన్ని దాచాము అక్కడెక్కడో. ఎప్పుడైతే మనం ఈ పనులు ఇలా మొదలెట్టామో మళ్ళీ అది బయటకు వచ్చేస్తుంది. అది ఎందుకు, అది ఎక్కడ దాక్కుంటుంది? అది వెంటనే దగ్గరకు వచ్చేస్తుంది. ఇట్లా పెరుగుతాయి. అందుకని ఈ ఇద్దరు కూడా ఒక క్రమ పద్ధతిలో చక్కగా న్యాయబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా నడవాలి వీళ్ళు అనే దానికి ఆ న్యాయాన్ని అతిక్రమించకుండా ఉండటానికి న్యాయ వ్యవస్థ ఒకటి, మూడోది. ఇట్లా ఈ 3 వ్యవస్థలతో మనం రాజ్యాంగాన్ని రాసుకుని ఆ రాజ్యాంగం ప్రకారం 1950 జనవరి 26న ప్రారంభించుకున్నాం. అందుకని జనవరి 26న మనం గణతంత్ర రాజ్యంగా అంటే సర్వసత్తాగా
ప్రజారాజ్యంగా మనం ప్రారంభించుకున్నాం అన్నమాట. అంటే 2 స్థాయిలుగా ఉంది. ముందేమో స్వేచ్ఛ ప్రకటింపబడడం. ఆ తర్వాత ఎలాగా నడవాలి ఏంటి అనేది ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకొని, దాని ప్రకారం మనం వెళ్ళడము అనేది ఒకటి. అట్లాగే ఇప్పుడు మనకేంటి, ముందు ఇదంతా దీని యొక్క అమరిక తెలిసింది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దివ్య జ్ఞానము మనకి ఈ సంగతులన్నీ తెలియజేసింది. మనం దేంట్లో భాగమై ఉన్నాము, ఈ సృష్టికి సంబంధించినటువంటి. ఇప్పటి వరకు ఏంటి, దీంట్లో భాగమై ఉన్నప్పటికీ ఈ విషయాలు కాకుండా మనకు వచ్చిన ఆలోచనలు బట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. మనకు వచ్చిన ఆలోచనే కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే ఇది తెలిసిందో మనకి, ఈ సృష్టికి సంబంధించినటువంటి మొత్తం సంగతులన్నీ, అప్పుడేంటి, మనం అప్పుడు దాకా ఏమైంది, మనం చేసిన పనులకి మనం బంధింపబడుతూ ఉన్నాం. కాబట్టి స్వేచ్ఛ లేని వాళ్ళం అయిపోయాం, బంధనాలలో చిక్కుకున్న వాళ్ళం అయ్యాం. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి మనం బానిసలుగా ఉన్నామని మనం ఎలాగైతే భావించామో, ఈ బానిసత్వం నుంచి మనం విముక్తం కావాలి, మాకు స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలని కదా మనం ఉద్యమాన్ని నడిపింది. అట్లాగా మనం చేసిన పనులు మనకే ప్రతిబంధకాలు అయ్యి కూర్చున్నాయి. వాస్తవంగా మనం అందరం కూడా ఇతరుల కోసమే పనిచేస్తాం. ఎప్పుడు కూడా సృష్టి అంతా ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటుంది. కానీ అనుకోవడంలో తేడా వచ్చింది. అదే మన ప్రతిబంధకం అయింది. మన బంధనాలు ఏర్పడ్డాయి. దీని నుంచి విడిపడాలి ఎలాగా? ఇదిగో ఇది ఏ ఏర్పాటు ఇది అని ఎప్పుడైతే మనకు అవగతమైందో, ఈ సృష్టికి సంబంధించిన సంగతులు మనకి తెలిసినాయో, అంతకుముందు కూడా ఉన్నాయి, మరి ఎందుకు తెలియలేదు? అది చాలా రహస్యంగా పవిత్ర గ్రంథాల్లో మాత్రమే పొడుపు కథల రూపంలో అందనట్టుగా, అది ఎంతో దీక్ష తీసుకున్న వాళ్ళకి అన్నట్టుగా ఇనిషియేట్స్ కి మాత్రమే దానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు అనుసరించిన వాళ్ళకి మాత్రమే అవి అందజేయటం అనేది జరిగింది. దానివల్ల ఎక్కువ మందికి మనకు అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు ఈ సీక్రెట్ డాక్టర్ ద్వారా పరమ గురువులు మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయాలన్నీ అవగతమైనవి. వెంటనే మనకి స్వేచ్ఛ ఏర్పడింది. దేని నుంచి అయితే మనం బంధనాలని అనుకుంటున్నామో, మనం చేసిన పనులే మనకి బంధనాలు. కాబట్టి మనం ఎందుకు బంధనాలు అవుతున్నాయి? నా కోసం చేశాము, బంధనాలు అయిపోయినాయి. కాబట్టి మనం ఏమనుకోవాలి? నా చుట్టూ ఉన్న వారి కోసం, ఇంక బంధనాలు లేవు ఇంకా అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు స్వేచ్ఛ వచ్చేసింది మనకి. సంగతులు విన్న మరుక్షణం మనం స్వేచ్ఛా జీవులం అయిపోయాం. అయితే ఇక్కడి నుంచి మనం ఎట్లాగా ముందుకు వెళ్ళాలి? ఏ పద్ధతుల్లో వెళ్ళాలి? ఆ కార్యక్రమం ఏంటి? ఒక క్రమ పద్ధతిలోగా ఎలాగా వెళ్ళాలి? దానికి పరమగురు పరంపర మహీపీఠాన్ని ఏర్పాటు చేసి, దాని ద్వారా మనందరినీ కూడా ఒక దీక్ష తర్వాత ఇంకొక దీక్ష, ఒక క్రమ పద్ధతిలో ముందుకి ఎలాగ తీసుకువెళ్ళాలో మనందరినీ అలాగా శిక్షణ ఇస్తూ 5 దీక్షలు ఒకదాని తర్వాత ఒకటి ఇస్తూ ఆ జీవన్ముక్త స్థితిని మనకి వచ్చేటట్టుగా చేసి, ఇక ఈ కల్పాంతం దాకా మనం మిగతా వాళ్ళను కూడా ఆ పరిపూర్ణత్వం చేయటం కోసం, పరిపూర్ణులుగా మార్చడం కోసం ఆ కార్యక్రమంలో మనల్ని ఉంచడానికి ఏర్పాటు జరిగిందనమాట. అది ఆ రిపబ్లిక్ డే రోజే మనం కూడా ఈ రోజే మనకి కూడా జరిగింది. ఇప్పుడు ఈ రోజు ఏంటనమాట, మనకి 5 దీక్షలు తీసుకున్నాం. ఆ పరమ గురువు మహీపీఠంలో మెంబర్గా అయిపోయాం. వాళ్ళు మనల్ని ఎంతో ప్రేమతో, మన మీద కరుణతో, ప్రేమతో మనల్ని హక్కును చేర్చుకున్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళు మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఇక సో మనం ఈ లోకం మొత్తానికి కావలసినటువంటి పనులు మన ద్వారా జరుగుతూ ఉంటాయి అన్నట్టుగా. ఈ జీవితోద్దేశానికి ముందు వరకు ఆ 7 అధ్యాయాలు విషయాలు విన్నాం. వినేటప్పుడు కల్లా స్వేచ్ఛ వచ్చేసింది మనకి. అంతకుముందు బంధనాల్లో ఉన్నాం, బంధనాలు వెళ్ళిపోయినాయి, స్వేచ్ఛ వచ్చింది. ఈ జీవితోద్దేశము చాప్టర్ అయిపోయేటప్పుడు కల్లా ఇదిగో ఒక క్రమ పద్ధతి 5 దీక్షలు పూర్తి చేసుకుని ఆ వారి యొక్క చేతుల్లో ఉన్నాం. మనం వారు నడిపినటువంటి, వారు ఏర్పాటు చేసినటువంటి ఆ మహీపీఠానికి అనుగుణంగా
వాళ్ళ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ కి అనుగుణంగా ఆ ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించడం. ఈ విధంగా మనం ఆ రిపబ్లిక్ డే, మన దేశానికి సంబంధించిన రిపబ్లిక్ డే, మన వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి, మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినటువంటి జీవితానికి రిపబ్లిక్ డే ఇది. చాలా బాగుంది, చక్కగా. సో జీవితోద్దేశము చాప్టరు ఈ రోజుతో పూర్తయిపోయింది. రేపు నెక్స్ట్ వచ్చే వారం గ్రహ చక్రములు. అంటే ఈ అభివృద్ధి ఇదంతా ఎలా జరుగుతుంది, క్రమ వికాసము ఎలా జరుగుతుంది, మనకిది 58వ పాఠం. 58వ పాఠానికి వచ్చిన తర్వాత కానీ మనకి ఈ విషయాలు ఇక్కడ కొంత అంటే ఒక్కొక్క పాఠం చెప్పుకునే కొద్ది కొద్దిగా అభివృద్ధి అలా జరుగుతూ వస్తుంది కదా. అవే చక్రాలుగా ఒక్కొక్క గోళంలో తిరగటం. ఒక గోళం పూర్తిగా తిరిగేటప్పుడు కల్లా ఒక రౌండ్ అంటాం దాన్ని, ఒక గ్లోబ్. అట్లా 7 గ్లోబులు తిరిగిపోతే 7 రకాలుగా ఉంటాయి. ఇవన్నీ ఎలాగా తిరుగుతున్నాయి ఏంటి, అవన్నీ ఆ వివరాలు మనకి గ్రహ చక్రాల్లో వస్తాయి. ఆ గ్రహ చక్రాలు అయిపోయిన తర్వాత అసలు ఈ దివ్య జ్ఞానాన్ని మనం అభ్యసిస్తూ దీని ప్రకారం మన జీవితాన్ని నడుపుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది, మనకి మన చుట్టూ ఉన్న వారికి ఎంత ఉపయోగం అవుతుంది అనేది చిట్ట చివరి అధ్యాయం. ఆ 2 విషయాలు మనం తర్వాత చెప్పుకుందాం. సో ఈ రోజు మనం రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మనందరం కూడా 5 దీక్షలు తీసుకుని ఆ పరమ గురు పరంపర మహీపీఠం యొక్క చేతుల్లో ఉన్నాం మనం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్న అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.